మధ్యలో రామాయణంలో మహాభారతం లాగా కవిత గారు ఎంట్రీ. ఆమె వచ్చి అసలు హరీష్ రావే వీటన్నిటికీ కారణం అయితే హరీష్ రావునే మా కేసీఆర్ గారు ఎలా ఉపనాయకుడిగా నియమించారు, ఆయనకే మీరు తాళాలు ఇచ్చారు. కాబట్టి హరీష్ రావుని నియమించడమే అసలు చాలా పొరపాటు. రేవంత్ రెడ్డి చెప్పిన దాన్ని వింటుంటే నా రక్తం కూతురుగా నా రక్తం మరిగిపోతుంది అని. అంటే చాలా టెంపర్స్ ఆర్ రన్నింగ్ వెరీ హై, చాలా హై పిచ్లో కేటీఆర్ ఈ మొత్తంలో లేరు. వాస్తవానికి ఆయన ఏదో మీడియాతో మాట్లాడారు కానీ ఆయన అక్కడ లేరు. కాబట్టి ఈ లోపల ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మాట్లాడుతూ, మనం మల్టీ స్టారర్స్ అన్నాం కదా, ఆయన మాట్లాడుతూ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ అలాయ్ బలాయ్ వల్ల జరిగాయి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తే, కాదు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు అంటే రెండు అలాయ్ బలాయిలు. ఇప్పుడు ఈ అలాయ్ బలాయ్ తెలుగు వాళ్ళందరూ అలాయ్ బలాయే ఎప్పటికి కూడా, ఇంకా అందులో ఏమి తెలుగు రాష్ట్రాలు అలాయ్ బలాయే. ఇవన్నీ బీజేపీ కేంద్రం చక్కగా సంతోషించేటట్టుగా ఉన్నాయి తప్ప ప్రజలకు కానీ ప్రాజెక్టులకు కానీ పూర్తి ప్రక్రియ అయితే మొత్తంలో ఏమీ కనిపించడం లేదు. నిధులు కూడా ఎన్ని ఉన్నాయనేది కూడా ఒక పెద్ద ప్రశ్నే. ఇంక ఈ మధ్యలో బూతులు, వృత్తిడాలు, తోళ్ళు, తొండలు ఇవన్నీ ఎక్స్ట్రా ఎఫెక్ట్స్. సో మరి 3 రోజుల శాసనసభ సమావేశాలు ముగిసేసరికి ఇవి ఏ లెవెల్కి వెళ్తాయో, ఏమేమి కొత్తగా వస్తాయో మనం చూడాల్సి ఉంటుంది. ఒకటైతే నిజం, ఎవరు తగ్గడం లేదు. రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రికి, తర్వాత ఆయన నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాళ్ళ వ్యూహం ఏదో వాళ్ళకు ఉంది. మొత్తానికి కౌంటర్ స్ట్రాటజీ ఒకటి వాళ్ళు తీసుకున్నట్టున్నారు. బీఆర్ఎస్ వరకు సింగిల్ మైండెడ్గా ఇంకా దాడి చేయాల్సి ఉంది. ఇప్పుడు హరీష్ రావు నిన్న వెళ్ళి కేసీఆర్ను కలిసి ఫోటో తీసుకున్నారు. హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడ లేరు. ఎందుకు హరీష్ రావును పోనీ ఉపనాయకుడిని చేస్తే గౌరవమే, కానీ ఎందుకు ఆ చేసినందుకు కూడా కవిత అభ్యంతరం. కానీ ఆయనతో పాటు ఇద్దరిని చేయడం ద్వారా ఆయన కొంచెం కట్ చేశారు కేసీఆర్ అని అనుకుంటుంటే అక్కడ తలసాని లేరు, కానీ ఈరోజు ఆయన శాసనసభలో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కూడా బీఆర్ఎస్కు కొన్ని తోడైనట్టు కనిపిస్తుంది. ఇక చివరికి ఎలా ముగుస్తుంది నిజంగా అయితే మొన్న హెడ్డింగ్ కూడా పెట్టారు, కేసీఆర్ సభకు వస్తే చస్తావు అని పెద్ద బ్యానర్ పెట్టారు. కేసీఆర్ సభకు రాను వచ్చారు, వెళ్ళారు, ఇప్పుడు ఆయన మళ్ళీ రాలేదు. ఎవరైనా ఎందుకండి ఇలాంటి మాటలు అనుకోవడం. సార్ నా అన్వేషణ యూట్యూబర్ అరెస్ట్ అని వస్తున్న వార్తల నేపథ్యం హిందూ